ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 23వ తారీఖు బుధవారం, తిథి చతుర్దశి, అమావాస్యకు ముందు రోజు, ఆర్ద్రా నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ బుధవారం రోజున లాభములో రాహువు సంచరించడం వల్ల నూతన వ్యక్తులు మీకు సానుకూలంగా ప్రవర్తిస్తారు. నూతన వ్యక్తుల వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ, నూతన ఉద్యోగంలో లబ్ధి పొందేటువంటి సూచన కనిపిస్తుంది. తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలను మీరు పూర్తి చేసేటువంటి విధానము ఈరోజు కనిపిస్తుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృషభ రాశి వారికి లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. అందుకు పెద్దల యొక్క అభినందనలు కూడా మీకు లభిస్తుంది. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. తండ్రి ఆరోగ్యం విషయంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యము, అనుకోకుండా ఒక నూతన అవకాశము చేజిక్కించుకుంటారు. విద్యారంగంలో పనిచేసే వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. సంతోషకరంగా కాలం గడుపుతారు. ఎటువంటి పోటీనైనా సునాయాసంగా పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారం ఎంతగానో మీకు ఈరోజు లభిస్తుంది. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల ఒక చిన్న విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. 1 కేజీ బియ్యం కుటుంబంలో పనిచేసే పేదవారికి కానీ, పనివారికి కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మిథున రాశి వారికి వ్యయములో శుక్ర సంచారం ఉంది. చాలా రోజుల తర్వాత కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. ప్రశాంత వాతావరణాన్ని చవిచూస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని మీరు అందుకుంటారు. ఆ అవకాశం వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఉంటుంది. తృతీయంలో కేతు సంచారం ఉంది. జనసహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే ఆనందంగా కాలం గడుపుతారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో సమాజంలో పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అధికారులతో కానీ, తండ్రితో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కర్కాటక రాశి వారికి లాభములో శుక్రుడు సంచరిస్తున్నారు. స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంట బయట సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, జన సహకారము, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. 9 గ్రహాల్లో 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరించడం వల్ల మౌనం వహించండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవగ్రహ శాంతి, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ సింహరాశి వారికి లాభములో చంద్ర సంచారం వల్ల చాలా రోజుల తర్వాత సునాయాసంగా నిద్రపోయేటువంటి పరిస్థితి మీకు లభిస్తుంది. ప్రశాంత వాతావరణాన్ని చవిచూస్తారు. లాభములో గురువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో ఆనందం కలుగుతుంది. సంతానం విషయంలో శుభ ఫలితాన్ని లేక శుభవార్తను అందుకుంటారు. 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరించడం వల్ల మీరు మౌనంగా మీ పని మీరు చేసుకుపోవడం ఉత్తమం అనిపిస్తుంది. ఈరోజు చందనపు రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవగ్రహ శాంతి, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల శుభం చేకూరుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కన్యారాశి వారికి షష్టమ భావంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగాలకు కూడా అనుకూల వాతావరణం ఉంది. దశమంలో చంద్ర సంచారం వల్ల చాలా రోజుల తర్వాత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషకర వాతావరణాన్ని, ఒక రకమైనటువంటి విందు వినోదాల్లో పాల్గొనేటువంటి ఒక సుఖ సంతోషాలని ఈరోజు మీరు చవిచూస్తారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశమ భావంలో గురు సంచారం ఉంది.
కుటుంబపరమైనటువంటి ఖర్చులు, కుటుంబపరమైనటువంటి పని ఒత్తిడి అధికమవుతుంది. సమాజంలో కూడా కొన్ని విషయాలను ఎదుటివారితో ఒప్పించలేక మీరు ఇబ్బంది పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, హయగ్రీవ స్వామిని దర్శించండి, హయగ్రీవ స్తోత్రాలు చదువుకోండి, పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. తులారాశి వారికి లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది, జన సంబంధాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి లాభాలు ఉంటాయి, భూవాహన సౌఖ్యాలు అందుకుంటారు. దశమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. షష్టములో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని సునాయాసంగా దిగ్విజయంగా పూర్తి చేసి సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక విషయంలో అశాంతికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, లలితాదేవిని సందర్శించండి, లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి, బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి దశమములో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. భాగ్యములో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఆదాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. దశమములో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మంచి విజయాన్ని, అలాగే విజయ సంబంధమైనటువంటి అభినందనల్ని అందుకుంటారు. అష్టమములో గురు సంచారం వల్ల జన సంబంధాలు చెడిపోయేటువంటి విధానం ఉంది. అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి, గురుచరిత్ర పారాయణం చేయండి, శనగలను గురువులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ధనుస్సు రాశి వారికి అష్టమములో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆకస్మికంగా నూతన ఆదాయం కానీ లాభం కానీ అందుకుంటారు. సప్తములో చంద్రుడు సంచరిస్తున్నారు. మీ మనసుకు నచ్చేటువంటి ఒక సంఘటన జరుగుతుంది, లేక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలుగజేస్తుంది. తృతీయంలో రాహు సంచారం వల్ల కొంతమంది నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధిని కలిగి ఉంటారు. ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకుంటారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శించండి, సూర్యాష్టకం చదువుకోండి, గోధుమలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మకర రాశి వారికి సప్తమ భావంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి బాగుంది. తండ్రి నుంచి ఆశీస్సులు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టమములో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారంతో ఒక విషయాన్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా ఈరోజు పూర్తి చేస్తారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. విందు వినోదాల్లో ఆనందించేటువంటి విధానం కనిపిస్తుంది. అష్టమంలో కుజ సంచారం ఉంది. వాహన ప్రమాదం కానీ, లేకపోతే ఆర్థిక సమస్యలు కానీ, ఒక వివాదం కానీ ఇబ్బందిగా మారే సూచన ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి షష్టమములో రవి సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. తండ్రి ఆశీస్సులతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అండదండలతో ఆనందంగా కాలం గడుపుతారు. పంచమములో గురు సంచారం ఉంది. చదువుల విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, మీ మాటకు విలువ పెరుగుతుంది. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు, విందు వినోదాల్లో పాల్గొనడం, ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. పంచమంలో చంద్ర సంచారం ఉంది. ఒక ఆత్మీయుల విషయంలో ఎడబాటు కానీ, అశాంతి కానీ, నిరాశ కానీ కలగడానికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, లలితాదేవిని దర్శించండి, లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి, బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మీనరాశి వారికి షష్టమములో కుజ సంచారం ఉంది. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల జన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమములో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. పంచమములో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి ఆర్థిక సమస్యలు కానీ, వ్యాపారపరమైనటువంటి అసౌకర్యాలు కానీ ఈరోజు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించండి, శ్రీరామరక్షా స్తోత్రం చదువుకోండి, పెసరపప్పును పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది.
చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.